హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. కేజీబీవి అనగా కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాలలో 1095 నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం మనందరికి కూడా తెలిసిందే. మరి ఈ నోటిఫికేషన్ కు చాలా మంది అభ్యర్థులు దరఖాస్తు చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. మరి మామూలుగా షెడ్యూల్ ప్రకారం అయితే ఈ నెల 11వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. కాకపోతే ఒక్కొక్క జిల్లా ఒక్కో రకమైనటువంటి విధానాలు పాటించడంతో అభ్యర్థులకు ఇక్కడ కన్ఫ్యూజన్ అనేది ఏర్పడుతుంది. మరి జిల్లాల వారీగా నోటిఫికేషన్స్ విడుదల చేసి వాటికి సంబంధించిన సమాచారం అభ్యర్థులకు తెలియజేస్తే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మరి కేజీబీవీ రిక్రూట్మెంట్ లో మొత్తం 1095 నాన్ టీచింగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మరి ఇప్పటికే మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు ఏ పోస్ట్ కు ఏ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉండాలి, తర్వాత ఏ పోస్ట్ కు ఎంత శాలరీ అనేది పే చేస్తారు, తర్వాత టైప్ 3 అంటే ఏంటి, టైప్ 4 అంటే ఏంటి, ఇలా కేజీబీవీకి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మన భాస్కర్స్ ఏరియా ద్వారా మీకు అందించడం జరిగింది. ఇక చాలా మంది అభ్యర్థులు కేజీబీవీ రిక్రూట్మెంట్ 2026కు సంబంధించి అనంతపురం జిల్లాకు సంబంధించిన సమాచారం గురించి అడుగుతూ ఉన్నారు. మరి ఈ వీడియోలో మనం అనంతపురం కేజీబీవీ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకోబోతున్నాం. దీనికి సంబంధించి ఇప్పటి వరకు మరి పత్రికా ప్రకటన విడుదల కాలేదు. ఇప్పుడు పత్రికా ప్రకటన విడుదల అవ్వడాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. చాలా మంది అభ్యర్థులు అనంతపురంలో ఉన్నటువంటి ఏపీసీ కార్యాలయానికి వెళ్లి అప్లికేషన్ ఇచ్చినప్పుడు ఇంకా నోటిఫికేషన్ విడుదల కాలేదు అనే సమాధానం అధికారుల నుంచి వచ్చింది అని తెలియజేశారు. మరి అనంతపురం జిల్లాకి సపరేట్ గా ఇక్కడ నోటిఫికేషన్ విడుదల చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి జనవరి 12వ తేదీ నుంచి అభ్యర్థులు అప్లికేషన్స్ ను అనంతపురం ఏపీసీ కార్యాలయంలో మరి సబ్మిట్ చేయవచ్చు. మొదటిగా పత్రికా ప్రకటన చూద్దాం. రాష్ట్ర పథక సంచాలకులు సమగ్ర శిక్ష అమరావతి వారు జిల్లాల వారీగా సమగ్ర శిక్ష కార్యాలయం ద్వారా నిర్వహించబడుతున్న కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న బోధన మరియు బోధనేతర సిబ్బంది పోస్టులను అవుట్ సోర్సింగ్ అనగా పొరుగు సేవల ప్రతిపాదికన భర్తీ చేసుకున్నట్టుకు నోటిఫికేషన్ విడుదల చేసి ఉన్నారు. ఈ పోస్టులకు మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులని, సదరు పోస్టులకు ఆసక్తి కలిగిన మహిళా అభ్యర్థుల నుండి జనవరి 12, 2026వ తేదీ నుండి జనవరి 23, 2026వ తేదీ వరకు దరఖాస్తులను ఆహ్వానించడమైనది. అనంతపురం జిల్లాలో టైప్ 3 మరియు టైప్ 4 కేజీబీవీలకు సంబంధించి 72 ఖాళీ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానించడమైనది. ఇక వొకేషనల్ ఇన్స్ట్రక్టర్, కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్, ఏఎన్ఎం, అకౌంటెంట్, పార్ట్ టైం టీచర్, వార్డెన్ పోస్టు జిల్లా యూనిట్ గా కుక్, హెడ్ కుక్, స్వీపర్, స్కావెంజర్, డే ఆర్ నైట్ వాచ్ ఉమెన్, చౌకీదార్ పోస్టులు మండల యూనిట్ గా పరిగణించి ఎంపిక చేయబడును. ఈ పోస్టులకు సంబంధించిన దరఖాస్తు నమూనా, విద్యార్హత వివరాలు, గౌరవ వేతనం, కేజీబీవీల వారీగా ఖాళీ పోస్టుల సంఖ్య, ఖాళీల రోస్టర్ పాయింట్లు మరియు ఇతర నియమ నిబంధనలు https://samagrashiksha.atp.blogspot.com అనే వెబ్సైట్ నందు పొందుపరచడమైనది. కేవలం నోటిఫై చేసిన ఖాళీ పోస్టుకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి చేసిన దరఖాస్తులను మరియు అర్హతకు సంబంధించి ధ్రువపత్రాలు, స్టడీ సర్టిఫికెట్స్ 4 నుంచి 10వ తరగతి వరకు, అలాగే ఆధార్, క్యాస్ట్ సర్టిఫికెట్ మొదలగు నకలు కాపీలు అనగా జిరాక్స్ కాపీస్ ను గెజిటెడ్ అధికారితో అటెస్టేషన్ చేయించి ప్రతి పోస్టుకు విడివిడిగా దరఖాస్తును జతపరిచి మండల యూనిట్ గా పరిగణించే పోస్టులకు ఆ మండల విద్యాశాఖాధికారి కార్యాలయంలో, జిల్లా యూనిట్ గా పరిగణించే పోస్టులకు సమగ్ర శిక్షా కార్యాలయం, లెనిన్ నగర్ టీవీ టవర్ దగ్గర అనంతపురం నందు కార్యాలయ పనివేళల్లో తేదీ జనవరి 23, 2026వ తేదీ సాయంత్రం 5 గంటల లోపల సమర్పించవలను. గడువు తర్వాత వచ్చిన దరఖాస్తులు స్వీకరించబడవని శ్రీమతి టి శైలజ, అదనపు పథక సమన్వయకర్త, సమగ్ర శిక్ష అనంతపురం వారు ఈ ప్రకటన ద్వారా తెలియజేశారు. టి శైలజ, అదనపు పథక సమన్వయకర్త, సమగ్ర శిక్ష అనంతపురం అంటూ ఇక్కడ మనం పత్రికా ప్రకటనను విడుదల చేయడం చూస్తూ ఉన్నాం. మరి ఈ కేజీబీవీ నోటిఫికేషన్ లో పూర్తి క్లారిటీతో నోటిఫికేషన్ ఇవ్వడాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఏవైతే మండలం యూనిట్ గా పరిగణిస్తున్నటువంటి పోస్టులు ఉన్నాయో ఆ పోస్టులకు ఆ మండల విద్యాధికారి కార్యాలయంలో
మరి అప్లికేషన్ ఇవ్వాలని, అలా కాకుండా జిల్లా యూనిట్ గా పరిగణించే పోస్టుకు సమగ్ర శిక్షా కార్యాలయంలో మరి అప్లికేషన్స్ ఇవ్వాలి అంటూ ఇక్కడ పేర్కొనడం జరిగింది. ఇక అప్లై చేసేటటువంటి వారు జిరాక్స్ కాపీస్, స్టడీ సర్టిఫికెట్స్, ఆధార్, క్యాస్ట్ సర్టిఫికెట్ ఇలాంటి జిరాక్స్ కాపీస్ ను అటెస్టేషన్ గెజిటెడ్ అధికారి చేత చేయించి మరి దరఖాస్తు చేయాలి అని పేర్కొనడంతో పాటు ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఈ వెబ్సైట్ లో అందుబాటులో ఉంటాయి అని తెలియజేశారు. ఒకసారి మనం ఈ వెబ్సైట్ ను కూడా ఓపెన్ చేద్దాం. వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్ యొక్క డైరెక్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ లో ఇవ్వడం జరిగింది. దాన్ని క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మొదట్లోనే మనం చూస్తూ ఉన్నాం కేజీబీవీ నాన్ టీచింగ్ స్టాఫ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2025 అని. ఇందులో అప్లికేషన్, నోటిఫికేషన్ 2025, ప్రెస్ నోట్, వేకెన్సీస్ అంటూ ఇక్కడ కనిపిస్తుంది. మొదటగా మనం అప్లికేషన్ అని క్లిక్ చేయగానే మనకు అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఆల్రెడీ మనం ఈ అప్లికేషన్, ఈ టైప్ ఆఫ్ అప్లికేషన్ ను మనం గీత వరకే చూసి ఉన్నాం. ఎలాంటి అప్లికేషన్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. మరి ఆల్రెడీ మన భాస్కర్స్ ఏరియా ద్వారా కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం కల్పించాం ఇలాంటి అప్లికేషన్. అదే అప్లికేషన్ మనం ఇక్కడ కూడా చూస్తూ ఉన్నాం. ఇక దాంతో పాటు మనకు ప్రెస్ నోట్, వేకెన్సీస్ అంటూ కూడా ఖాళీల వివరాలు కూడా ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. మనం ఒకసారి అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ఖాళీల వివరాలు గమనించినట్టయితే ఇక్కడ చూస్తూ ఉన్నాం ఏపీ సమగ్ర శిక్ష అనంతపురం, వేకెన్సీస్ ఇన్ టైప్ 3 కేజీబీవీ నాన్ టీచింగ్ వేకెన్సీస్ అంటూ మనం నేమ్ ఆఫ్ ద కేజీబీవీ అని మొత్తం కేజీబీవీకి సంబంధించిన పేర్లన్నీ కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఈ కేజీబీవీలలో వొకేషనల్ ఇన్స్ట్రక్టర్, కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్, ఏఎన్ఎం, అటెండర్, హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్, డే వాచ్ ఉమెన్, నైట్ వాచ్ ఉమెన్, స్కావెంజర్, స్వీపర్ అంటూ టోటల్ గా మనకు అన్ని రకాల పోస్టులను మనం నేమ్ ఆఫ్ ద కేజీబీవీ అని చూస్తూ ఉన్నాం. మనం ఏదైతే ఇక్కడ కేజీబీవీ చూస్తున్నామో దానికి ఎదురుగా ఉన్నటువంటి 0 అని కాకుండా 1 అని ఉంటే అక్కడ ఒక పోస్ట్ ఉన్నట్టు మనం గమనించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ గుర్తి చూసినట్టయితే అసిస్టెంట్ కుక్ పోస్ట్ 2 ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా మనం చూసుకోవచ్చు. దీని తర్వాత మనం నాన్ టీచింగ్ వేకెన్సీస్ అంటూ మరిన్ని మండలాలకు సంబంధించి ఇక్కడ చూస్తూ ఉన్నాం. తాడిపత్రి, ఉరవకొండ, వజ్రకర్ ఇలా మనకు అన్ని మరి మండలాలు కనిపిస్తున్నాయి. ఇక టైప్ 4 కేజీబీవీల యొక్క ఖాళీల వివరాలు కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఏపీఎంఎస్ గుత్తి, కనేకల్, పుట్లూరు, విడపనకల్లు, యాడికి, సింగనమల జెడ్పీహెచ్ఎస్, జిహెచ్ఎస్ నార్పల, జెడ్పీహెచ్ఎస్ బొమ్మనహాల్, జెడ్పీహెచ్ఎస్ కుందిర్పి అంటూ మొత్తం మనకు 26 పోస్టు టైప్ 4 లో ఉన్న విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అలాగే 46 పోస్టులు మనకు టైప్ 3 కేజీబీవీలో ఉన్న విషయాన్ని కూడా చూస్తూ ఉన్నాం. కాబట్టి అభ్యర్థులు ఇక్కడ ఉన్నటువంటి ఖాళీల వివరాల ఆధారంగా మీరు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక దాంతో పాటు మనకు నోటిఫికేషన్ కూడా ఉంది. నోటిఫికేషన్ క్లిక్ చేసినా మనం ఇదివరకే మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసాం. అదే నోటిఫికేషన్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. నోటిఫికేషన్ తో పాటు ఖాళీల వివరాలు, ప్రెస్ నోట్, అలాగే అప్లికేషన్ ఇవన్నీ కూడా మనకు సమగ్ర శిక్ష వెబ్సైట్ లో అందుబాటులో ఉన్నాయి. మీరు ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ లో ఉన్నటువంటి వెబ్సైట్ ని క్లిక్ చేసి ఈ వెబ్సైట్ లోకి వచ్చి ఇవన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మరి కేజీబీవీ నాన్ టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించి అనంతపురం జిల్లా వారు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇదే విధంగా మరే జిల్లా నోటిఫికేషన్ విడుదలైనా మన భాస్కర్స్ ఏరియా ద్వారా మీకు కేజీబీవీ రిక్రూట్మెంట్ కు సంబంధించిన అప్డేట్స్ అన్ని అందించడం జరుగుతుంది. మరి ఈ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.